నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైనల్ మనం సుందర కళాకారు షెడ్లో ఉన్నాం. సో మనం లోపలికి వెళ్దాం, ఎలా ఫినిషింగ్ అయింది, ఎలాంటి మోడల్స్ ఉన్నాయనేసి. సో మనకి బేస్ వచ్చేసి మనకి 5 to 6 feet మనకి బేస్. సో మన బబ్బర్ షేర్ మన ముంగడు ఉన్నాడు, ఎంత క్రోల్తోని జబర్దస్త్ ఫినిషింగ్ ఉంది. సో అమ్మవారి ఫేస్ చూడండి, స్మైలింగ్ ఫేస్. సో ముక్కు పొడకతో సహా మనకి కమ్మల్ అండ్ జ్యువెలరీ జబర్దస్త్ ఉంది, స్మైలింగ్ ఫేస్ సైడ్ నుంచి. సో అమ్మవారి శారీ కూడా చూడండి, జబర్దస్త్ ఉంది. సో మనం శారీ కూడా కట్టవచ్చు అమ్మవారికి మనం పూజ చేసినప్పుడు. సో ఒక్కసారి చూడండి, బేస్ నుంచి హైట్ వచ్చేసి మనకి 10 to 11 feet. సో అమ్మవారి ఫినిషింగ్ అయితే జబర్దస్త్ ఉంది. సో ఈ ఐడియల్ చూద్దాం మనము. సో సైడ్ పక్కన అయితే మనకి గుర్రాలు ఉన్నాయి, అండ్ మన దగ్గర అయితే ముంగడ జబర్దస్త్ మన బబ్బర్ షేర్ ఉన్నాడు. సో మన అమ్మవారి స్మైలింగ్ ఫేస్. సో వెనకాల బ్యాక్డ్రాప్ అయితే జబర్దస్త్ ఉంది. అండ్ హైట్ వచ్చేసి మనకి సేమ్ 10 to 11 feet ఉంటుంది. బేస్ వచ్చేసి మనకి 4 to 5 feet. ఎల్లకొరది శారీ. సో అమ్మవారికి ముంగ నుంచి చూడండి స్మైలింగ్ ఫేస్. సో కమ్మ ఇంకా ముక్కుపుడికి అన్నీ పెట్టవచ్చు, అండ్ శారీ కూడా కట్టవచ్చు మనం పూల దండతో సహా. సో ఈ ఐడియల్ వచ్చేసి మనకి బేస్ వచ్చేసి 3 to 4 feet చూస్తున్నారు కదా. సో అమ్మవారి మన బబ్బర్ షేర్ చూడండి, మినిమం ఒక 6 feet ఉంటుంది. అండ్ అమ్మవారి హైట్ వచ్చేసి మనకి 7 feet. సో స్మైలింగ్ ఫేస్ ముంగ నుంచి సైడ్ నుంచి. సో అమ్మవారి హైట్ వచ్చేసి 6 to 8 feet ఉంటుంది మొత్తము. సో అమ్మవారికి శారీ కట్టవచ్చు, అండ్ పుల్ల దండ కూడా వేసుకోవచ్చు మనము, వితౌట్ బ్యాక్డ్రాప్తో వస్తుంది. అండ్ ఈ అమ్మవారు కూడా మనకి సేమ్ అంటారు కదా, సేమ్ ఐడియల్, బట్ మన బబ్బర్ షేర్ అయితే జబర్దస్త్ ఉన్నాడు. సో అమ్మవారి ఫేస్ అయితే స్మైలింగ్ ఫేస్ సైడ్ నుంచి. సో అమ్మవారికి మనం పుల్ల దండ వేసుకోవచ్చు, శారీ కూడా కట్టవచ్చు. సో మనం బేస్ కూడా చూద్దాం. బేస్ వచ్చేసి మనకి 4 to 5 feet వితౌట్ బ్యాక్డ్రాప్తో ఉంటుంది అమ్మవారు. సో స్మైలింగ్ ఫేస్, శారీ కూడా కట్టవచ్చు. సో ఇంకా ఐడియల్ చూద్దాం మనము సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. సో ఈ అమ్మవారి హైట్ వచ్చి మినిమం మనకి 12 to 13 feet లేకపోతే 15 లోపల ఉంటుంది. సో బేస్ వచ్చేసి మనకి 6 to 8 feet. సో అమ్మవారి ఫేస్ చూడండి, స్మైలింగ్ ఫేస్, ముక్కు పొడక అండ్ కమ్మలతో సహా ఉంది. సో జ్యువెలరీ అయితే మనకి కలకత్తా స్టైల్లో ఇచ్చారు మన సుందర కళాకారు అన్నవాళ్ళు. సో మనకి బబ్బర్ షేర్ చూడండి, మనం మినిమం 6 to 7 feet. సో ఐడియల్ అయితే సోల్డ్ అయిపోయింది, సిట్టింగ్ పొజిషన్ బబ్బర్ షేర్ మీద. సో అన్ని ఫేసెస్ చూడండి, బాగుంది ఫినిషింగ్ అయితే. సైడ్ నుంచి అయితే స్మైలింగ్ ఫేస్. అండ్ మనకి ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ చేతులలో మనకి ఈ అన్ని ఆయుధాలు వస్తాయి. సో బేస్ నుంచి పై దాకా చూస్తే మాత్రం మనకి 15 లోపల ఉంటుంది అబౌవ్ హైట్ వచ్చేసి. సో ఇంకొకసారి హైట్ చూసుకుందాం మనం పక్కన లెఫ్ట్ సైడ్లో. సో బేస్ వచ్చేసి మనకి 4 to 5 feet. సో అమ్మవారి మన బబ్బర్ షేర్ చూడండి, మినిమం 5 feet ఉంటుంది. క్రూయల్గా ఇంత గుడ్ ఫినిషింగ్. సో అమ్మవారి జ్యువెలరీ చూడండి, మొత్తం కలకత్తా స్టైల్ ఇచ్చారు. ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్, సైడ్ నుంచి అయినా అని ముంగ నుంచి అయినా అని. ముక్కుప్పటికైతే నాకు బాగా నచ్చిందబ్బా ఎంతకైనా అని. అండ్ ముంగ నుంచి అండ్ పైనుంచి కింద దాకా హైట్ చూస్తే వచ్చేస్తే మనకి 6 to 7 feet. జ్యువెలరీ అయితే కలకత్తా జ్యువెలరీ ఇచ్చింది. సో శారీ కట్టవచ్చు, అండ్ పుల్ల దండ కూడా వేయచ్చు అమ్మవారికి. అండ్ ఇక్కడ ఐడియల్, మనకి ఇక్కడ ఐడియల్ సేమ్. సో సేమ్ హైట్, బట్ ఈ అమ్మవారి ఐడియల్ అండ్ ఈ అమ్మవారి ఐడియల్ కూడా సేమ్. సో చూస్తున్నారు కదా, సేమ్ ఐడియల్, సేమ్ స్మైల్. అండ్ బ్యాక్డ్రాప్ కలర్ వచ్చేసి మాత్రం స్కిన్ టోన్ చేంజ్, బేస్ కూడా. ఇక్కడ ఐడియల్ అండ్ ఇక్కడ ఐడియల్ సేమ్, బట్ డిఫరెంట్ కలర్స్ శారీస్. సో చూస్తున్నారు గైస్ మన సుందర కళాకారు ఫినిషింగ్ అండ్ వాళ్ళ కలకత్తా జ్యువెలరీ. సో ఇంకో వీడియోలో కలుద్దాం, ఇంకో ఎపిసోడ్లో. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.